భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. 145 కోట్ల భారతీయులు కన్నీటి పర్యంతమైన రోజు. కొంతమంది పిరికి పందలు పర్యాటకం కోసం బెళగావ్ జిల్లాకు వచ్చిన కొంతమందిని మతం పేరుతో అతి పాశవికంగా కాల్చి చంపి ఇవాళ భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ మారణ హోమంలో అమరులైన ప్రతి ఒక్కరి స్మృతికి నివాళులర్పించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి సద్గతులు కలగాలని భగవంతుని కోరుకుంటున్నారు. అదేవిధంగా 28 మంది మొత్తం ప్రాణాలు కోల్పోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇద్దరు, విశాఖపట్నంకి సంబంధించిన చంద్రమౌళి గారు, కావలికి సంబంధించిన మధుసూదన్ గారు కూడా ఈ అమానవీయ దాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయి. వారి కుటుంబానికి, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి భరోసా కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాయి. ఇవాళ గత 10 సంవత్సరాల పైగా ప్రతిరోజు ఒక రావణ కాష్టంలా కాలుతున్న జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజల మధ్య సౌభ్రాతృత్వ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు ఇవాళ ఆ ప్రాంతానికి సందర్శించడం, దానికి తగినట్లుగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడం, కాశ్మీరుల ఆర్థిక ప్రమాణాలు పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక దశాబ్ద కాలంగా ఒక సమర్థనీయమైన నాయకత్వం ఈ దేశంలో ఉన్నందువల్ల, తమరి పప్పులు ఉడకనందువల్ల, ఆటలు సాగనందువల్ల కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఈ దేశంలో మళ్లీ ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పాలా, పాకిస్తాన్ దాటుకుని ఎక్కడో ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రభాగానికి ఎగబాగుతున్న భారత్ను దెబ్బతీయాలి ఆర్థికంగా అనే ఉద్దేశంతో ఇవాళ ఈ పిరికిపంద చర్యకు పాల్పడడం జరిగింది. తద్వారా కేవలం కాశ్మీరీల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే కాదు, 145 కోట్ల భారతీయుల మనోస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా వారు ప్రయత్నాలు చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాల యూరిలో కానీ, పుల్వామాలో కానీ ఇదే విధంగా దొంగ దెబ్బతీసినప్పుడు ఏ రకంగా వారికి అర్థమయ్యే భాషలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ, ఎయిర్ స్ట్రైక్ ద్వారా కానీ సమాధానం చెప్పబడిందో వారు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే భారత హోంశాఖ మంత్రులు అక్కడికి వెళ్లి సమీక్ష నిర్వహించడం, ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి గారు తన సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని సమీక్ష చేయడం, ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారు రావడం జరిగింది. అయితే వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మారణ హోమానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా, శక్తులు ఎవరైనా లేదా సంస్థలు ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అత్యంత అమానవీయమైన దాడి, భార్య ఎదురుగా భర్తను హతమార్చడం, పిల్లల ఎదురుగా తండ్రిని కాల్చి చంపడం, తన కళ్ళ ముందు భర్త, ఇప్పుడు ఇదే చూసాం, సతీమణి చెప్తూ ఉన్నారు, చెయ్యి పట్టుకొని ఉంటే బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు. జీవితకాలం ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంటుంది? కళ్ళ ఎదురుగా అత్యంత పాశవికంగా తండ్రిని హతమారుస్తుంటే దాని దుష్పరిమాణం వారి పిల్లల భవిష్యత్తు మీద ఎలా ఉంటుందనే విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి. ఇదే సమయం దేశ ప్రజలందరూ సంఘటితంగా ఉండాలా, సమర్థ నాయకత్వం ఉంది, సంఘటితంగా ఉండాలా. ఆ సంఘటితం అనేది 2 రోజులుగా మనం చూస్తున్నాం. ఈ దేశ సౌభ్రాతృత్వానికి కానీ, సమైక్యతకు కానీ ఎక్కడైనా ఏదన్నా వికాసం వాటిల్లితే 145 కోట్ల ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటే నిలుస్తారని, ఒక గొంతుకై ప్రశ్నిస్తారనే విషయాన్ని ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు తెలియాలి. అదే ప్రపంచ దేశాలకు కూడా ఒక సంకేతం వెళ్లాల్సిన అవసరం. ఈ సందర్భంగా
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 కుటుంబాలకి 10 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించడం, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆనం రామనాయుడు గారు లేదా నాదెళ్ల మనోహర్ గారు లేదా శాసనసభ్యులందరినీ ఇక్కడ పంపించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఒక భరోసా కల్పించాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. తదనుగుణంగా రావడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా అటువంటి కుటుంబాలకి అండగా నిలబడాలి, ఇటువంటి కష్టకాలంలో వారి మద్దతుగా ఉండాలి. ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో వారికి నిజమైన నివాళులు మనం అర్పించాలంటే వారికి జరిగిన అన్యాయానికి మనమంతా సంఘటితమై ఒక్క గొంతుకై నిలవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలోని 145 కోట్ల భారతీయులు ఒక్కటని ప్రపంచ దేశాలకు తెలియజెప్పాల్సిన అవసరం. మరొకసారి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి భగవంతుడు సజ్జతలు కల్పించాలని కోరుతున్నాను. సంఘటన నేనేమంటానంటే, ఈ దాడి తిరిగి బందలు చేసిన పని, మతం అడిగి చంపేశావు. ఆ కాశ్మీర్లో ఏ మతస్థులు ఇప్పుడు దెబ్బతినబోతున్నారు, ఏ మతస్థులు ఆర్థికంగా దెబ్బతినబోతున్నారు. దమ్ముంటే వెనక ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, ఏ కంట్రీ, ఏ దేశం వెనకుందో ప్రకటించిరా. భారతదేశం ఎంతో సత్తా చూపిస్తాం. దొంగతనంగా వచ్చి భార్య బిడ్డలతో తిరిగే వాళ్ళని కాల్చి చంపడం కాదు, ఏ దేశం ఏ మతం అని చెప్పి కాల్చి చంపడం కాదు. ఇంతకంటే పిరికోవడం మేము ఎక్కడా చూడలే. మీరు ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈ సంఘటన మీద ఒక హిందువులు కాదు, ఒక ముస్లింలు కాదు, ఒక క్రైస్తవులు కాదు, అన్ని మతస్థులు అందరూ బాధపడే విషయం ఇది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవడు మీ వెనక, ఏ కంట్రీయో చెప్పు. అది చంపేసి మోడీకి చెప్పుకో, ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్తారా మీరు? మీరు ఒక మనిషి జాతే? మీకు ఎవడు మీకు సపోర్ట్ చేసేవాడు? మీ వెనకుండేవాళ్ళు. అందుకని డెఫినెట్గా అనుభవించి తీరుతారు. భారతదేశం జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా అంత వెనకబడి లేము. భారతదేశం అంటే సత్తా ఏందో చూపిస్తాడు మా ప్రధానమంత్రి మోడీ గారు. అనుభవించి తీరుతారు. ఈ రోజు కూడా పాకిస్తాన్ ఆ దేశము ఇటువంటి దుర్ఘటన, దీనికి కనీసం సానుభూతి ఆ కుటుంబాలకి చెప్పాల్సిన పద్ధతిలో నువ్వు చెప్పలా. పాకిస్తాన్ దేశం అనుభవిస్తారు మీరు. దురదృష్టకరం. మసూద్ గారికి ఆత్మశాంతి కలగాలని, అక్కడ చంద్రమౌళి గారికి ఆత్మశాంతి కలగాలని, ఆ 28 కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను.